నంద్యాల జిల్లా డోన్పట్నంలో సిఐటియు నేతలు లేబర్ కోడ్ల అమలుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించడం కార్మికుల హక్కులను పూర్తిగా హరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కాపీలను దహనం చేస్తూ కార్మికులను నయా బానిసలుగా మార్చే విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 13 గంటల పని విధానం అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నంపై కూడా సిఐటియు గట్టిగా మండిపడింది. మహిళలను రాత్రిపూట పనికి పంపే నిబంధన అసహ్యకరమని, కార్మిక కుటుంబాల భవిష్యత్తును నాశనం చేసే నిర్ణయాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 40 కోట్ల కార్మికులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసేలా సిద్ధమవుతున్నామని నాయకులు హెచ్చరించారు. కార్మికుల శ్రమ దోపిడీ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. కార్మికుల శ్రమ దోపిడీ చేసేటువంటి జీవోను వెంటనే ఈరోజు కార్మికుల కడుపు కొట్టే విధంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించినటువంటి జీవోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల యొక్క పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా డోన్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో జీవోలను రద్దు చేయాలని జీవో కాపీల దగ్ధ కార్యక్రమం నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ము కాసే విధంగా కార్మిక లోకం కడుపు కొట్టే విధంగా ఈరోజు తయారైంది. వాటికి వంతపాడే విధంగా ఈరోజు రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేమేం తక్కువ తిన్నామనేటువంటి సందంగా మోడీ గారు మళ్ళీ ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చే విధంగా చేయడం అనేది నిజంగా దారుణమైన విషయం. ఇది కార్మికుల కొట్టులు కొట్టే విధానమే తప్ప ఇంకోటి కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడీ చేసిన చట్టాలను యథాతథంగా అమలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటిని మేము సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాము. ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, మరి ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేసి 44 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లుగా జీవో తెచ్చినటువంటి చాలా దారుణమైన పరిస్థితి. గతంలో సిఐటియుగా ఈ లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేసినటువంటి సమ్మె ఫలితంగా ఆ రోజు మేము వీటిని అమలు చేయము అని చెప్పని ఓళ్ళలో పెట్టి హామీ ఇచ్చాడు నరేంద్ర మోడీ. మరి ఈరోజు నిన్న రాత్రి వాటిని అమలు చేయండి అని చెప్పని ఆదేశాలు ఇస్తూ జీవో పాస్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా కార్మికులను కడుపు కొట్టి వాళ్ళను బానిసలుగా తయారు చేసి 8 గంటల పని విధానాన్ని 10 గంటల పని విధానంగా తయారు చేస్తూ వెట్టి చాకరీ చేయించుకునే విధంగా మరి అలాగే